అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకుల దీపం గురించి అయితే చెప్పబోతున్నానండి. అంటే తమలపాకులతో దీపం ఎలా పెట్టుకోవాలి, ఎందుకు, దానివల్ల మనకి ఏంటి యూజెస్ అని మొత్తం అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. ఇది ఎవరు పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలి, ఏ సమస్యలు ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి, అది కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనం ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఆ ప్లేటు మనకి రాగిదైనా ఉండొచ్చు, లేదా మనకున్న దాంట్లో స్టీల్ ఏదైనా కూడా మనం పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ప్లేట్ తీసుకొని ప్లేట్కి గంధం అండ్ కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకోవాలండి. దాంతో పాటుగా ప్రమిదలు 6 ప్రమిదలు తీసుకొని ప్రమిదలను కూడా గంధం అండ్ కుంకుమ బట్టలతో మనము ప్రమిదలను కూడా అలంకరించుకోవాలి. 6 ప్రమిదలు ఎందుకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం షణ్ముఖ అని కూడా అంటారండి. షణ్ముఖ, అరుముగ అంటారు తమిళ్లో అయితే. కాబట్టి అంటే షణ్ముఖ అంటే 6 అనమాట. అందుకనే 6 దీపాలైతే మనము ఇక్కడ తమలపాకులతో పెడుతున్నాము. తమలపాకులు కూడా మనం 6 తీసుకుంటామండి. 6 తమలపాకులు తీసుకొని ఆ ప్రమిదలు కూడా 6 తీసుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ పూజ ఇంట్లోనే చేసుకోవచ్చండి. కొంతమంది టెంపుల్స్కి కూడా వెళ్తారు. మనం టెంపుల్స్కైనా వెళ్ళొచ్చు. టెంపుల్స్కి వెళ్ళలేకుండా ఇబ్బందిగా ఉంటుంది కదండి లేడీస్కి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా ఉన్నప్పుడు మనం ఇంట్లో కూడా పూజ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంట్లో కూడా మనమైతే ఈ పూజ చేయొచ్చు. ఇది కొంతమంది 3 వీక్స్ చేస్తారండి. 3 వీక్స్ చేయొచ్చు. అలా లేదు అంటే 7 వీక్స్, 9, 11, 21 డేస్ అట్లా మనకి ఎన్ని డేస్ పాసిబిలిటీగా అంటే అన్ని డేస్ మనము మంగళవారం చేసుకోవచ్చు. అలా మనకు మంగళవారం కుదరదు అంటే షష్ఠి వస్తుంది కదండి, షష్ఠి రోజు కూడా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. కొంతమంది సండే కూడా చేస్తారండి. ఆదివారం రోజు కూడా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఎందుకు అంటే అంత మంచిగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ పూజ చేస్తే మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా పోతాయండి. ఈ విధంగా ఆకులు ఉన్నాయి కదండి, తమలపాకులు, 6 తమలపాకులు తీసుకొని తమలపాకులకు కూడా అన్నింటికి వీడియోలో చూపించిన విధంగా గంధం మొత్తం అయితే ఎక్కడా తప్పిపోకుండా నీట్గా మొత్తం అయితే గంధం అయితే అప్లై చేయాలండి. తమలపాకులు ఎలాంటివి తీసుకోవాలి అంటే ఎక్కడ కూడా చీలికలు కానీ అలా ఏమీ ఉండకూడదు, డ్యామేజ్ ఉండకూడదు. మంచిగా ఉండే తమలపాకులు తీసుకొని తమలపాకులు మొత్తానికి వీడియోలో చూపించిన విధంగా గంధం అయితే పూయాలండి. తమలపాకులకి గంధం పోసే ముందుగా మనం తమలపాకులకు ఉన్న తొటిమలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ తొటిమలు ఎందుకు తీసేస్తారు అంటే ఈ తొటిమలని ఆ ప్రమిదలు ఉన్నాయి కదండి, 6 ప్రమిదల్లో 6 తొటిమలను వేస్తామనుకోండి, ఎప్పుడైతే దీపం వెలుగుతుందో అప్పుడు ఆ తమలపాకుల తొటిమలకి ఒక రకమైన ఆ స్మెల్ అనేది వస్తుందండి. ఆ వేడికి, దీపం వెలిగిన వేడికి అందులో ఉన్న తమలపాకుల తొటిమలు ఉన్నాయి కదండి, ఆ తొటిమలు ఒక రకమైన స్మెల్ అనేది బయట వస్తుంది. ఆ స్మెల్ మనం పీల్చామనుకోండి మనకి ఆరోగ్యంగా హెల్త్, పీస్ అన్నీ కూడా వస్తాయండి. అందుకోసమనే తమలపాకుల్లో నుంచి తొటిమలు వేరు చేసి ప్రమిదల్లో 6 అయితే మనం అక్కడ వేయాలండి. ఈ విధంగా తమలపాకులకైతే అలంకరించుకోవాలి కుంకుమ బొట్టులతో. నెక్స్ట్ తమలపాకుల్లో ప్రమిదల్లో ఆయిల్ ఒత్తులు పెట్టుకొని 6 తమలపాకుల్లో 6 ప్రమిదల్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదండి తొటిమలు కూడా అన్నింట్లో 6 వేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా దీపం మనం వెలిగించుకోవాలి. దాంతో కొంతమంది అయితే మనకి చిత్రపటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం అయితే మనం పెట్టుకోవచ్చండి. పటం లేకున్నా విగ్రహం కూడా ఉండొచ్చు. విగ్రహం లేకపోతే పటం ఏదో ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి చిత్రపటం కానీ చిన్నగా లేదా పెద్దగా ఉన్న విగ్రహం కూడా మనము ఇలా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర చిన్న విగ్రహం ఉంది కాబట్టి ప్లేట్ మిడిల్లో అయితే పెట్టి పూలతో మొత్తాన్ని అలంకరించుకున్నానండి. మీరు కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా. నెక్స్ట్ అయితే ఇంకా దీపం అయితే వెలిగించాలి. ఎలా మామూలుగా అయితే దీపం డైరెక్ట్గా మ్యాచ్ బాక్స్తోనే ఆ స్టిక్తోనే వెలిగిస్తారు. దానికంటే కూడా మనం కడ్డీలతో వెలిగించడమే మంచిది అని ఇప్పుడు అంతా చెప్తున్నారు కాబట్టి నేను కూడా దీన్ని ఈ మధ్య ఫాలో అవుతున్నాను. అంతకుముందు నేను కూడా మ్యాచ్ స్టిక్స్తోనే అంటించేసేదాన్ని. ఈ విధంగా అయితే కడ్డీలతో దీపాన్ని మొత్తాన్ని వెలిగించుకోవాలి.
దేవుడి ఈ పూజ జరిగే అంతసేపు మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అభిషేకం, అష్టోత్తరం అలాంటి సాంగ్స్ ఏమైనా కూడా మనం వింటూ పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా పూజ చేసుకొని కడ్డీలు వెలిగించి కర్పూరంతో కూడా హారతిచ్చి పూజ అయితే చేసుకోవాలి. మనకి ఏదైనా ప్రసాదం కూడా చేసుకోవచ్చు. నేనైతే చేయలేదు. అందుకనే తమలపాకులు అందులో మనకు తోచినంత అమౌంటు అండ్ 2 బనానా అయితే అరటిపండ్లు పెట్టి నేనైతే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నేనైతే 5వ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కూడా మీకు ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.